ఇవాళ 11.47%, ఎక్కువే కదా. తమిళనాడులో మీరు చెప్పినట్టు కరెక్ట్, తమిళనాడులో మీరు 4 సీట్లు ఉన్నా మీరు 1 సీట్కే పరిమితం. కానీ ఓటు పర్సెంట్ బీజేపీ పెరిగింది, 27 సీట్లు పోటీ చేశాం. అయితే పోలరైజేషన్ ఏంది, ఇవాళ టీవీకే గెలవటం కూడా మేము స్వాగతిస్తున్నాం. విజయ్ గారు గెలవటం ఏదైతుందో, ఒక కొత్త తార, కొత్త ఆశలతో ఒక యువకుడు బయటకు వచ్చాడు. ప్రజలందరూ కూడా డబ్బుకి ఆశపడి ఆ విధంగా వెళ్లకుండా ఆ విధంగా కొత్త ఒరవడి సృష్టించాడు. అటువంటి పాలిటిక్స్ కూడా అవకాశం ఉంది. ఈ యొక్క సాంప్రదాయ రాజకీయాల కన్నా కొత్తగా ఒకరు ఎవరైనా వచ్చి ముందుకు అనేక రకాల విషయాలు మాట్లాడితే ప్రజలు వెనక వెళ్తారని ద్రవిడన్ పార్టీస్ యొక్క ముసుగు ఆ దేశంలో తొలగింది. తమిళనాడు అది మనకు కూడా మంచిది. ద్రవిడన్ పాలిటిక్స్ ఈ దేశానికి వైరస్ అని చెప్పి మొదటి నుంచి భావిస్తాం. నేను తొలగే ప్రయత్నం చేస్తున్నాం. అన్నమలై గారి నేతృత్వంలో మా యొక్క ప్రయత్నం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున హిందూ మునాని అనేక రకాల సంస్థలతో ప్రయత్నం చేస్తున్నాం. సఫలీకృతం ఉంటాం, కానీ కొంత కలిసి కొంత బలం పెంచుకొని ముందుకెళ్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో విజయ్ గారు రావటం, ఆయన అద్భుత ప్రచారం చేయటం, ఆ కొత్త ఆశని రేకెత్తించడం, మొదటిసారి 1967 అన్నాదొరై గెలిచిన తర్వాత నుంచి నడుస్తున్న ఈ యొక్క ద్రవిడియన్ పాలిటిక్స్ కి ఫుల్ స్టాప్ పట్టింది. సో త్వరలో ఒక మంచి రోజులు వస్తాయని చెప్పి తమిళనాడు కూడా మిగతా దేశానికి సంబంధించిన ఒక పార్ట్గా భావించే విధంగా ఒక వ్యవస్థ, నేషనలిస్టిక్ ఫోర్సెస్ యొక్క అడ్డాగా మారాలని మా ప్రయత్నం. కనుక చూద్దాం. ఉత్తర భారత్ లేదు అంటే అలా ఏముండదు. ఆయన ద స్టెప్ షుడ్ బి ఫ్రమ్ హిస్ సైడ్. తను ఒక అడుగు వేస్తే తప్పనిసరిగా మేము రెడీగా ఉంటాం. అంటే ఆయన చూసుకుంటాడు, ఆయన ఇంపార్టెన్స్ చూసుకుంటాడు. ఆయనకి 14 సీట్లు కావాలి, ఎక్కడి నుంచి వస్తే బాగుంటుందో ఆలోచన చేసుకుని చేస్తాడు. అది మీకు వదిలేయటం. ఆయన గెలిచాడు కాబట్టి ఆయనకి అభినందించడం. ఆ విధంగా మా పార్టీ కూడా చొప్పటి మీరు చూసుంటారు. నరేంద్ర మోడీ గారు చెప్పారు. అది తెలియదు. కాంగ్రెస్ కూడా మేము కాదు, ఎవలేదు డిఎంకేతో ఉంటా అని చెప్పారు. ఉత్తర భారతదేశం వచ్చింది, చెప్పారు. నాకు తెలిసి అయితే లేటెస్ట్ గా స్ట్రైడ్ ఏంటంటే డిఎంకేతో కలిసి ఉంటా అని చెప్పారు. కాంగ్రెస్ పిసిసి అక్కడ ప్రకటించలేదు. నాకైతే తెలియదు, మరి మీరు బ్రేకింగ్ న్యూస్. సార్ ఇప్పుడు ఉత్తర భారతదేశం వచ్చింది, తూర్పు భారతదేశం వచ్చింది. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే 5 ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. ఇప్పుడు వాళ్ళ ఆంధ్రాలో ఆల్రెడీ కాషాయ జెండా ఎగురుతుంది, త్వరలో తెలంగాణలో ఎగరబోతుంది. రేపు 10వ తారీఖు నరేంద్ర మోడీ గారి యొక్క పెద్ద ర్యాలీ ఉంది. ఆ ర్యాలీ తర్వాత మీరు మార్పు చూడబోతున్నారు. దాని తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ తప్పనిసరిగా ఓటమి దిశగా త్వరగా పరుగులెడుతుంది. ఆ విధంగా కర్ణాటకలో మేము విజయ దుందు మోగిస్తాం. మొన్న పాండిచ్చేరిలో గెలుపు ఎవరు మాట్లాడలేదు. దక్షిణాదిలో మేము ఒక ఇంపార్టెంట్ స్టేట్ గెలిచాం. సో ఆ విధంగా కేంద్ర పాలిత ప్రాంతం అయినా కూడా సౌత్ ఇండియా, దక్షిణాది రాష్ట్రాల్లో తమిళ భాష ఎక్కువగా ఉండే ద్రవిడియన్ పాలిటిక్స్ ఉండే ప్రాంతంలో గెలిచాం. 4 సీట్లు మా అంతరం మేమే గెలిచాం. కనుక మా యొక్క సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. దానికి మీరు మమ్మల్ని అభినందించండి. ఆ విధంగా 30 సీట్లో 4 గెలిచాం స్వామి, 12% గెలిచాం. యానం కలపడం, యానాము అలాగే మాహి అనే ఇంకో ప్రాంతం కేరళలో. ఈ 2 ప్రాంతాలు కూడా ఆ రోజు అలా రాసుకున్నాం రాజ్యాంగంలో. ఈ 2 కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు. సో చూడాలి, అది పెద్ద రాజ్యాంగ సవరణ చేసి చేయాల్సిన విషయం. ధన్యవాదాలు.